show you. మరి ఒక కీర్తన నేను మీకు చూపిస్తాను. Number 51. 51వ కీర్తన. Psalm 51. 51వ కీర్తన. Here he starts the psalm by saying, ఇక్కడ ఈ కీర్తన ఏ రకంగా ప్రారంభించబడుతుందో చూడండి. he was not saying, Nathan, please forgive me. మరి అతను నాథన్తో, అయ్యా నాథన్ ప్రవక్త గారు నన్ను క్షమించండి అని అడగడం లేదు. Great prophet. చాలా గొప్ప ప్రవక్తని. I did in a secret place. నేను మరి ఎవరి కర్మని బహిరంగ ఒప్పుకో. Ask the musician to make the music so that everybody may know you committed sin, but now you are forgiven. సంగీతకారులను, వాయిద్యకారులను అడగండి, నీ పాపం యొక్క ఒప్పుకోవాలని ఒక పాటగార రాయలాగిన ప్రజలందరూ నీ పాపాన్ని తెలుసుకునేలాగిన ఆ పాట రాయమని కోరు. Which king will say, I committed sin, everybody sing. ఎవరైనా ఏ రాజు అడుగుతాడు, అయ్యా నేను పాపం చేశాను అందరూ కలిసి పాట పాడండి అని ఏ రాజు అడుగుతాడు? ఎందుకంటే I'm interested in the presence of God. ఎందుకంటే నా మనసు నిండా నిజమైన ఆసక్తి దేవుని యొక్క సన్నిధిని గురించి మాత్రమే ఉంది కనుక. I want to carry the presence of God to sinners. మరి పాపం యొక్క దేవుని యొక్క సన్నిధిని మోసుకొని పోవాలన్నది నాకు. I want to take the presence of God to the wicked people. మరి దుష్టులైనటువంటి ప్రజల దగ్గరికి దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. I want to take the presence of God, the forgiveness of sin, to every transgressor. దేవుని యొక్క సన్నిధిని, పాప క్షమాపణను ప్రతి దుష్టుడు పాపం వద్దకు తీసుకొని వెళ్ళాలన్నది నాకు. One Tamil song Father Beckman wrote. ఫాదర్ బెక్మన్ గారు ఒక తమిళ పాట రాశారు. I don't know whether it is in Telugu or not. అది తెలుగులో